అందరికీ నమస్కారం అండి. ధనుర్మాసం సందర్భంగా పరమ విష్ణు భక్తుడైన శ్రీ పెరి ఆళ్వార్ యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము. 12 ఆళ్వారులో 7వ వారైన పెరి ఆళ్వార్ గురించి తెలుసుకుందాము. ఈయనని విష్ణు చిత్తులు అని కూడా పిలుస్తారు. అలాగే చివరి 12 ఆళ్వార్గా అమ్మవారే అంటే ఆండాల్ తల్లిగా ఈ పెరి ఆళ్వార్కి కూతురుగా వచ్చింది. ఆళ్వార్లలో గరుత్మంతుని అంశగా జన్మించి సాక్షాత్తు లక్ష్మీదేవిని కూతురుగా పొంది ధరించిన వారు పెరి ఆళ్వార్. శ్రీవల్లి పుత్తూరులో తులసి వనాన్ని పెంచుతూ మాలలు కట్టి ప్రతిరోజు శ్రీ రంగనాథునికి మాలా కైంకర్యం చేస్తూ జీవనం గడిపేవారు. ఇలా ఉండగా ఒకరోజు ఆ రాజ్యాన్ని పాలించే రాజు యొక్క సభకు ఒక పండితుడు వస్తారు. సభలో భక్తి గురించి తర్కశాస్త్ర వాదం చేయడానికి మీ పండితులు ఎవరైనా నాతో వాదించి గెలవగలరా, కొద్ది రోజులు వ్యవధి ఇస్తాను అంటూ సవాలు చేసి వెళ్తాడు. అంత గొప్ప పండితుడితో గెలవలేము అనుకుంటున్నారు అందరూ. ఇక రాజుగారు ఎవరైనా వచ్చి ఆ పండితుణ్ణి గెలిస్తే ఘన సన్మానం చేస్తాను అని చాటింపు వేయిస్తాడు. గడువు అయిపోవస్తూ ఉంది. అప్పుడు శ్రీరంగనాథుడు విష్ణు చిత్తునితో కలలో కనిపించి నీవు వెళ్ళి వాదించు అన్నాడు. స్వామి, ఏమీ రాను నన్ను వెళ్ళమంటున్నారు. మాలా కైంకర్యం తప్ప నాకేమీ తెలియదు. నువ్వు వెళ్ళు, నేనంతా చూసుకుంటానని అభయమిస్తాడు స్వామివారు. సరే, మీ ఆజ్ఞ పాలన చేస్తాను అంటూ సభకు వెళ్తాడు. ఒకసారి స్వామిని తలుచుకుని స్మరించి నీదే భారం అనుకుని ఇక వాదం మొదలుపెట్టి ఆ పండితుడిని ఓడించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పండితుడు తన ఓటమిని అంగీకరించి ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతాడు. ఆ రాజుగారు అన్నట్లుగానే పెరి ఆళ్వార్కి ఘన సన్మానం చేసి గజారోహణం చేయించి ఊరేగింపు ఏర్పాటు చేస్తారు. అప్పుడు విష్ణు చిత్తుల వారు అంతా స్వామి కృపే అని స్వామిని స్మరిస్తూ ఊరేగుతూ ఉంటాడు. గరుత్మంతుని పైన అమ్మవారితో కలిసి వచ్చి ఆకాశంలో నిలబడి చూస్తున్నాడు శ్రీరంగనాథుడు. పైకి చూసిన విష్ణుచిత్తుల వారు కళ్ళల్లో ఆనంద బాష్పాలు కారుతుండగా స్వామిని చూస్తూ గజానికి 2 వైపులా కట్టిన గంటలను మోగిస్తూ తిరుపండ్లంటు అనే మకుటంతో స్తుతిస్తాడు. అదే వైష్ణవంలో తిరుప్పలడిచిగా ప్రసిద్ధి చెందింది. ఒకరోజు విష్ణుచిత్తుల వారు తులసివనంలో తవ్వకం చేస్తూ ఉండగా చిన్న పాప దొరకడంతో ఆమెను కూతురుగా భావించి గోదాదేవి అని నామకరణం చేసి పెంచి పెద్ద చేస్తాడు. చిన్ననాటి నుంచి శ్రీ రంగనాథుని పట్ల ఆకర్షితురాలైన ఆ తల్లి పెద్ద అయ్యే కొద్దీ స్వామి పైన ఆరాధన ఇంకా పెరగసాగింది. స్వామినే పతిగా భావించింది. ఒకరోజు స్వామి కైంకర్యం కోసం పెట్టిన మాలలను తను ధరించి అద్దంలో చూసుకుని మురిసిపోయింది. అది చూసిన విష్ణుచిత్తుల వారు అవి స్వామి కోసమని, నువ్వు ధరించకూడదమ్మా అని అనునయించి అవి పక్కకు పెట్టి వేరేవి తీసుకొని వెళ్తాడు. ఆ రోజు కలలో స్వామి కనిపించి నాకు రోజు నీ కూతురు ధరించి తీసిన మాలలే కావాలని, అవే తీసుకురా రోజు అని చెప్పగా అలానే అని అలాగే తీసుకెళ్లాడు. ఆ తర్వాత గోదాదేవి కూడా ఆళ్వార్లలో ఒకరు. తిరుప్పావై రచించి రోజు ఒక పాసురంతో 1 రోజులు వ్రతం చేస్తూ ఉంటుంది. అప్పుడు రంగనాథుడు పెరి ఆళ్వార్ కలలో కనిపించి నీ కూతురిని నేను పరిణయం చేసుకోదలుచుకున్నాను. ఆమెను పెళ్లి కూతురుగా అలంకరించి శ్రీరంగానికి తీసుకురా అని చెబుతాడు. సరేనని తీసుకెళ్తారు. అక్కడ ఆ చివరి రోజు స్వర్ణాలంకర శోభితే అయిన అమ్మ మూల విరాట్ లోపలికి అందరూ చూస్తుండగానే లీనమైపోతుంది. అది చూసి విష్ణుచిత్తుల వారు నన్ను కూడా తీసుకెళ్లమని ప్రార్థించగా ఇంకా కొంతకాలం ఇక్కడే ఉండి భక్తి ప్రచారం కావించి అప్పుడు నా వద్దకు వస్తావని చెబుతాడు. అలా ఎన్నో రచనలు చేసి ప్రజల్లో భక్తి చైతన్యాన్ని కలిగిస్తూ చివరికి స్వామివారిని చేరుకుంటాడు. గరుత్మంతుని కోరిక ఈ విధంగా తీర్చాడని అంటారు.
ఇలా ఎంతో పరమ విష్ణు భక్తుడైన ఆల్వార్ గారి చరిత్ర ఈ ధనుర్మాసంలో విని ఆ స్వామి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, గోవింద హరి గోవింద.